చలికాలంలో సహజంగానే దగ్గు జలుబు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. దానికి తోడు ఇప్పుడు చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో 2 చిన్నారులకు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పాజిటివ్ గా ఐసీఎంఆర్ ధృవీకరించింది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకోసం మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోవడం మానేస్తుంటారు. కానీ చలికాలంలో నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇక వెల్లుల్లి కూడా రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉంచుతుంది. కాబట్టి వంటల్లో రెగ్యులర్ గా వెల్లుల్లిని వాడడం మంచిది. పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన పదార్థం పాలకూర. పాలకూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బాదం, సన్ఫ్లవర్ సీడ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మెగ్నీషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఇక అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చలికాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో ప్రతిరోజు ఉదయం వేడి నీటిలో తాజా అల్లం వేసి తేనె, నిమ్మకాయలతో అల్లం టీ తయారు చేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ల బారిన పడి ఇబ్బంది పడే కంటే ముందు నుంచే ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయడం చాలా బెటర్. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.